అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల హిమశ్రీ అనే చిన్నారి జ్వరం వచ్చిందని ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వైద్యం వికటించి ఆమె మరణించింది. అయితే అసలు ఏం జరిగింది అనంటే బసూపురం కొనిజర్ల మండలం ఖమ్మం జిల్లాలో అయితే ఈ దారుణం చోటు చేసుకుంది. హిమశ్రీ అనే 14 ఏళ్ల అమ్మాయి కొనిజర్ల మండలంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం హాస్టల్లో అయితే ఉంటోంది. అయితే తనకి ఒక 2-3 రోజులుగా జ్వరం వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు బసూపురం గ్రామంలో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి జ్వరం తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళ ఊర్లోని సంపత్ అనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ అమ్మాయికి క్యాన్లో పెట్టాడట. క్యాన్లో పెట్టి గ్లూకోజ్ అవి ఎక్కించిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇచ్చాడట. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫీవర్ ఎక్కువైపోయి బాగా చలి అది ఎక్కువైపోయిందట. మళ్ళీ వస్తే మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చాడట. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తనకి శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది ఎదురైందట. సో తన ఇబ్బందిని గమనించిన తల్లిదండ్రులు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకి చూపిస్తే ఆ అమ్మాయికి ఈసీజీ చేశారు. ఈసీజీ చేస్తే ఆ అమ్మాయి అప్పటికే మరణించింది, శ్వాస తీసుకోవటం లేదు అని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. అంటే ఇక్కడ జ్వరంతోనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకి ఏదో ఇంజెక్షన్ మరి ఏదైనా డోసేజ్ ఎక్కువ ఇచ్చాడా, లేకపోతే రాంగ్ మెడిసిన్ ఏమన్నా ఇచ్చాడా, అసలు ఏం జరిగింది ఏం తెలీదు. కానీ ఇక్కడ ఆ సంపత్ అని ఆర్ఎంపీ డాక్టర్ తాగేసి ట్రీట్మెంట్ చేస్తాడు అని చెప్తున్నారు. మరి అది ఆయన ట్రీట్మెంట్ చేయడం వల్లే వికటించి చనిపోయిందా, అసలు ఏం జరిగింది, జ్వరం ఎక్కువైందా, ఏం తెలియని పరిస్థితి. కానీ ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్ చేసిన తర్వాతే ఆమె ప్రాణాలైతే కోల్పోయింది. సో దీనికి సంబంధించి ఎలాగైనా న్యాయం జరగాలి, అసలు దీని మీద మాకు క్లారిటీ కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు పోలీసులను కూడా ఆశ్రయించారు. పోలీసులు దీని మీద విచారణ అయితే చేపట్టడం జరిగింది. కానీ చూడండి, చాలా మంది కూడా మనలో కూడా చాలామంది జ్వరం హై ఫీవర్ ఉంది అని అంటే కనుక పెద్ద పెద్ద హాస్పిటల్స్కి చాలా తక్కువ మంది వెళ్తారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఎందుకు అనంటే క్యాన్లా పెట్టి తొందరగా క్యూర్ అవుతుంది ఈజీగా, అండ్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది అనే ఆలోచనతోని. అంటే జ్వరం అంటే పెద్ద సమస్య కాదు కదా అని చాలామంది అనుకుంటారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఇదే చేస్తారు నాకు తెలిసి. సో ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఇంజెక్షన్ తీసుకున్నాక వికటించి చనిపోవడం అంటే చాలా పెద్ద విషయం. ఇది చాలామంది ఇలా వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ కూడా గ్యారంటీ లేదు, అసలు వైద్యం చేస్తున్న దగ్గర కూడా గ్యారంటీ లేదు అని అంటే ఏంటి పరిస్థితి? అలాగే వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే వైద్యులు దేవుళ్ళతో సమానమని. అలాంటి వాళ్ళు తాగేసి ట్రీట్ చేయడం ఏంటి నాకు అర్థం కాక అడుగుతాను. తాగేసి ట్రీట్ చేయడం వల్ల అంటే మరి ఆ మత్తులో మన హై డోసేజ్ ఇచ్చాడో, రాంగ్ ఫార్ములా ఏమన్నా ఇచ్చాడో, అసలు ఇవ్వకూడని మెడిసిన్ ఏమన్నా ఇచ్చాడో మనకి అంటే నేను చూసినంతలో నాకున్న అనుభవంలో చెప్తున్నాను. ఎప్పుడైనా డాక్టర్స్ ఏవైనా ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు, మెడికేషన్స్ ఇచ్చేటప్పుడు, ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు జ్వరం ఉందా అని టెస్ట్ చేస్తారు. కొన్ని ట్రీట్మెంట్లలో నేను అది గమనించాను. జ్వరం ఉందా, ఎంత ఉంది, మనకి టెంపరేచర్ అనేది వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతే కొన్ని ట్రీట్మెంట్లు చేస్తారు. అంటే దాని అర్థం ఆ జ్వరం ఉంటే ఖచ్చితంగా ఇదేదో వికటిస్తుంది, ఇదేదో అవుతుంది అన్న ముందు జాగ్రత్తతోని. మరి ఈయనేంటి జ్వరానికి ట్రీట్మెంట్ అని చెప్పేసి ఆ అమ్మాయికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏంటి, అసలు ఊపిరే ఆగిపోవడం ఏంటి? నాకు తెలిసి తాగేసి ఆ మత్తులో వేరే డోసేజ్ ఎక్కువ ఇవ్వడమా, వేరే ఫార్ములా ఏదైనా ఇవ్వడమా జరుగుండాలి. అంతకుమించి ఫీవర్లో ఉన్న అమ్మాయి అంత సడన్గా ఎలా చనిపోతుంది? హై ఫీవర్ ఉన్న అమ్మాయి. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. తల్లిదండ్రులు అయితే అసలు వాళ్ళ బాధ నిజంగా చెప్పుకోలేంది. ఎందుకంటే ఒక 8వ క్లాస్ చదువుతున్న అమ్మాయి, ఒక ఆడపిల్ల జస్ట్ ఒక ఫీవర్ అని వచ్చింది, హాస్టల్ నుంచి వచ్చింది, చనిపోయింది అని అంటే అసలు ఆ తల్లిదండ్రుల ఆ బాధ ఏ విధంగా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అసలు సడన్ షాక్, అసలు అమ్మాయికి ఫీవర్ వచ్చి చనిపోయింది అని అంటే ఏంటి అసలు పరిస్థితి? అది పెద్ద పెద్ద ప్రాబ్లం కూడా కాదు మనకి. ఫీవర్ అనేది అందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లం. ఫీవర్ అనేది ఓ 2 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ అలాంటిది ఆ రెస్ట్ తీసుకుందామని ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయిని అదేదో తీసుకొచ్చినాక మరి ప్రాణం పోయినట్టు అయిపోయింది. ఆ తల్లిదండ్రుల బాధ ఏ విధంగా ఉంటుందో చెప్పండి.
అసలు ఏం చేయాలంటారు ఇలాంటి డాక్టర్లని? తాగేసి ట్రీట్ చేయడం ఏంటి? ఆ వైద్య వృత్తికే అవమానం నిజంగా. వైద్య వృత్తినే కించపరుస్తున్నారు, తక్కువ చేస్తున్నారు వాటిని. కొంతమంది వైద్యులు ఈ మధ్య అలాగే తయారయ్యారు. రీసెంట్ గా కూడా కొన్ని కేసులు చూసాం కదా, సర్జరీకి వెళ్తారు, అసలు ప్రాణాలతో ఇంటికి వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. అలా తయారవుతున్నారు కొంతమంది వైద్యులు. కొంతమంది కమర్షియల్ గా తయారవుతున్నారు, ఇంకొంతమంది ఇట్లా చెడలవాట్లతోని ట్రీట్మెంట్లు చేసి ప్రాణాలు తీస్తున్నారు. ఏం చేయాలంటారు ఇలాంటి డాక్టర్లని? ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్ ఇలాంటి వాళ్ళకి?